విశ్వేశ్వర ఆలయాన్ని సందర్శించి వచ్చి చెప్పిన మాటలు కూడా నాకు చాలా బాధ కలిగించాయి. దేశంలో ఆలయాలన్నీ ఇలాగే ఉన్నాయి, అన్ని చోట్ల ఇటువంటివే జరుగుతున్నాయి. హిందూ మతంలో ఏదన్నా కల్తీలు ఇట్లాంటివి జరిగితే అది పాపం చుట్టుకుంటుంది. కాబట్టి దీన్ని చక్కదిద్దడానికి ఏదన్నా చర్యలు తీసుకోవాలి అన్నారు మాజీ రాష్ట్రపతి. ఇప్పుడు మనం ఒకే దేశం ఒకే ఎన్నిక కూడా ఆయనే పెట్టారు. బీజేపీకి అంత ఇష్టమైనటువంటి మనిషి ఆయన అన్నారు. మరి ఇప్పుడు తిరుపతిని ఎంత చేశారు ఆయన? నిన్న బాబా విశ్వనాథ ఆలయానికి వెళ్ళి చెప్తే నా మనస్తాపం కలిగింది. ప్రతి చోట ఇదే పరిస్థితి ఉందంటుంటే ఇవన్నీ చంద్రబాబు గారికి తెలియదు అనుకోకండి. మీకు నాకు మనకంటే ఆయనకు చాలా రెట్లు ఎక్కువ సమాచారం తెలుసు. పైగా ఆయన తిరుపతి కొండ దగ్గరే పెరిగినవాడు. కాబట్టి దీన్ని ఒక విధంగా ఇది ఎక్కడ శృతి తప్పి శృతి మించి ఎక్కడెక్కడికో పోయిందేమో ఒక భావన కలిగింది. మోదీ చర్య తీసుకోకపోయినా ఇది కొంచెం దీనికి ముగింపు పలకాలని మరి ఏమైనా సూచన కూడా చేస్తుండొచ్చాము, మనకు తెలియదు. కానీ ఈ రోజుతో ఏవో మటుకు చెప్పాడు అది, ఎవ్వరు ఇంకేం పెట్టుకోకండి దీంతో. ఎందుకంటే మీరు వెళ్తారు, ఇంకొకరు వెళ్తారు, వాళ్ళకేం సంబంధం చూస్తే. ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తున్నా, ఈ కాలంలో తిరుపతి లడ్డు సేల్స్ పెరిగింది. ప్రజలు ఎంత వాస్తవికంగా ఉంటారు, ఏది రాజకీయం ఏది భక్తి అన్నది వాళ్ళు ఎంత చక్కగా హంసల్లాగా పాలు నీళ్లు వేరు చేసినట్టు చేస్తారు. అంటే ఈ టైంలో బయట మీడియాలో మనమంతా బుర్రలు పగలగొట్టుకున్నంతగా చర్చిస్తున్న ఈ సమయంలో, అటు ఇటు రెచ్చిపోతున్న సమయంలో తిరుపతి లడ్డు సేల్స్ బాగా పెరిగింది. కౌంటర్ మీద ఏమాత్రం ఎఫెక్ట్ లేదు. తిరుపతి లడ్డు లెక్కలు అవన్నీ ఇప్పుడు నేను మీకు చూపించినట్టే అప్పుడు నేను తెప్పించా. అది కావాలంటే ఇంకోసారి కూడా నేను మీకు చెప్తాను. సో సమగ్రంగా దీన్ని విచారించాల్సిన అవసరం ఉంటుంది. లడ్డు ప్రొడక్షన్ రేట్ బాగా పెంచటం, దాన్ని ఒక 3-4 రోజులు స్టోర్ చేసే పరిస్థితి కల్పించటం, ఇవన్నీ కూడా ఈ పరిస్థితిలో కొంత కారణం ఉంది. ఓకే, ఇప్పుడు వచ్చినట్టు భక్తులకు అందుతున్న రోజుల్లో దాన్ని ఫ్రెష్నెస్ ఒక విధంగా ఉంది. అవును. సో అదొక బ్రాండ్ లాగా మారిపోయి అది చాలా భారీ సంఖ్యలో ఇస్తేనే ఇది అని ఒక ఇదిగా మారిపోయిన తర్వాత దాని లభ్యత పెంచిన తర్వాత ఎక్కువగా అందుబాటులో ఉండాలి కదా, ఎక్కువగా చేయాలి కదా. సో ఎక్కువ చోట్ల నుంచి నెయ్యి తెప్పించాలి కదా. ఒక మిత్రుడు అనంత్ గోయంకా అతను రాశాడు అక్కడ, ది పాలిటిక్స్ ఆఫ్ ఘీ బిజినెస్ ఇన్ ఇండియా అని. అసలు అంత నెయ్యి రోజు సప్లై చేయడం అది పెద్ద వ్యవహారం. అది ఇవన్నీ తెలిసి కూడా దీని ఏదో మతపరమైన వివాదంలాగా చేయాలని ప్రయత్నించడానికి ప్రజలు హర్షించలేదు. ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. నేను తిరుపతి మిత్రులతో కూడా మాట్లాడా. మనకంటే ఎక్కువగా టెలిగ్రాఫ్, బిజినెస్ స్టాండర్డ్ ఇట్లాంటి పత్రికలు లోకల్ వాళ్ళతో అడిగాయి, సార్ ఎప్పుడు తిరుపతి మీద ఇట్లాంటివి ఉంటూనే ఉంటాయి సార్. నేను ఈరోజు సాయంత్రం కూడా వెళ్ళి దేవుని చూసి ప్రసాదం తెచ్చుకొని తిని ప్రశాంతంగా ఉన్నాను నేనని అక్కడ కింద చాలామంది భక్తులు ఆ ఇంటర్వ్యూలలో చెప్పారు. సో నేను ఎప్పుడు చెప్తుంటాను, భగవంతుడితో పేచీ లేదు, భక్తులతో పేచీ లేదు. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అయినది అది. ఆ పద్ధతిలో నడుస్తున్నటువంటి రాజకీయం మటుకు ఇక్కడ వెనక్కు పోవాలనే కోరుకోవాలి. ఓకే, ప్రశాంతంగా వదిలేద్దాం. మళ్ళీ సార్ ఈ సుప్రీంకోర్టులో వేరువేరుగా వైవిని అలాగే సుబ్రహ్మణ్య స్వామి పిల్లి వేయడం, ఈ వ్యవహారం ఎటువైపు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సార్? సార్ సుబ్రహ్మణ్య స్వామి మన పురాణాల్లో చూసే నారదుడు లాంటి వాడు, లిటిగెంట్, లేకపోతే కన్యాశుల్కంలో రామపంతులు లాంటి వాడు. సో వీళ్ళు ఏంటంటే ఈయన ఏది దొరికితే ఈయన ఇదివరకు కూడా టీటీడీ తరఫున ఆంధ్రజ్యోతి మీద కేసు వేసాడు, పరువు నష్టం దావా. అంటే నిరాధారమైన ఆరోపణలు చేశారు అని బోర్డు మీద, బోర్డు తీర్మానం కూడా చేసింది అప్పుడు సుబ్బారెడ్డి ఉన్నప్పుడు. ఆ కేసు అలాగే ఉండింది. ఇప్పుడు ఆయన అదనంగా ఈ కేసు వేస్తున్నది. ఆయన ఇదే అంటున్నారు, ఆధారం లేకుండా చంద్రబాబు నాయుడు ఇంత తీవ్రమైన ఆరోపణలు చేశారు, వీటికి దర్యాప్తు జరిపించాలి అని. సుబ్బారెడ్డి ఏమో ఆయన సరే మా మీద చేశారు కదా, ఆరోపణలు దర్యాప్తు చేయించాలని. మరి కోర్టు ఇంకో భక్తుడు విహెచ్పిగా ఏదో ఒక భక్తుడు అంతకుముందే వేసాడు. ఆయన భక్తుల మనోభావాలు అని 2 రకాల పిటిషన్లు ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా సుబ్బారెడ్డిది ఉంది. కోర్టులు తేల్చగలిగింది కాదండి. నిజానికి 60వ దశకంలో 60s వెంకటేశ్వర స్వామి ఏనుక్కు 3 నామాలు పెట్టాలా 2 నామాలు పెట్టాలని పెద్ద వివాదం, తిరునామం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అది చివరికి సుప్రీంకోర్టు ఆ శాస్త్రాలు చరిత్ర అంతా పరిశీలించి ఒక తీర్పు ఇచ్చింది. అంటే ఆ పద్ధతిలో అంత ముఖ్యమైన అంశాల్లో కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
మరి ఇప్పుడు దేశంలో మత రాజకీయాలు ఇంకా పెరిగి ఇదంతా ఉన్నప్పుడు కోర్టు దీనికి న్యాయమైన తీర్పు ఏదో ఇస్తుందని మనం భావించాలి. రెండవది ముగిసిపోయింది కదా అని అంటే కూడా ఒక్కోసారి అంటారు ఫైట్ అంటే ముగిసింది కదా, కేసు సిన్స్ క్లోజ్డ్ అని కూడా చెప్పొచ్చేమో, చూడాలి. సుబ్రహ్మణ్య స్వామి అయితే అంత తేలిగ్గా వదలడు. సుబ్బారెడ్డి కూడా ఇప్పుడు ఈరోజు మీరు మీడియా చూడండి, ఉదయాన్నే సుబ్బారెడ్డి అన్ని విషయాలు చెప్పేస్తానన్నాడు, ఎర్రకాటంలో జగన్ ఇలాంటి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టారు. సాయంత్రం వచ్చే మధ్యాహ్నానికి మనకు వస్తున్న వార్త ఏంటంటే ఆయనే మీరు తేల్చండి అని కోర్టుకు వెళ్తున్నాడు. సో మనం ఒక ఈ వార్తల్లో ఏది ఎందుకు ఎవరు ఎలా వదులుతున్నారో అర్థం కాని ఒక పరిస్థితిలో మనం తెలిసిన వాడు ఒక్కడు, వాడు ఏడుకొండల మీద ఉండాలి. ఆయనకు కూడా తెలుసోలేదో తెలియదు. కొండపై నిండుగా కొలువు ఉన్న మా స్వామి అని అన్నట్టుగా. సార్ ఈ అంశం ఎలా ఉంటుంటే ఉండవల్లి గారు దీని మీద కొన్ని కీలకమైన ఒక వీడియో ఒకటి రిలీజ్ చేశారు, మీరు చూసారో లేదో? నేను చూడలేదు. ఒకసారి నేను వినిపిస్తాను. చూసా కానీ 1 minute సార్. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది అంటే ఆయన దొరికింది ఉందా? దొరికింది. క్రిస్టియన్ లెక్కట తెగ పెట్టేస్తున్నారు. అసలు సుబ్బారెడ్డి అనేవాడు నాకన్నా పెద్ద హిందువు. సుబ్బారెడ్డి భార్య అయితే ఆ పొద్దున్నే వాళ్ళ ఇంట్లో నల్లా ఉంటుంది, ఆ నల్లావుకు దండం పెట్టుకుని కానీ ఆవిడ ఏ పని చేయదు. నేను ఇంతకుముందు చెప్పానే మీకు, గ్రహణం రోజున ఒక్క సుబ్బారెడ్డి ఇంట్లోనే రాత్రి 9:30 గ్రహణం వదిలింది. గ్రహణ స్నానం చేసి ఆ తర్వాత వంట చేసుకుని ఢిల్లీలో భార్య అక్కడ లేదు, తను ఒక్కడే ఉన్నాడు. అయినా 9:30 అయిన తర్వాతే స్నానం చేసి వంట చేసుకుని నాకు చెప్పాడనమాట, నీ గ్రహణం పట్టిన రావడం అంటే భోజనానికి మా ఇంటికి వచ్చేది. నేను ఇంటికి వచ్చాక మా ఆవిడ చెప్పింది, ఈవేళ నీ నక్షత్రాలు పట్టిందిగా, నువ్వు ఎక్కడైనా సరే స్నానం చేసి కానీ భోజనం చేయకని. అసలు మొత్తం గ్రహణం చేసే పెద్ద పంతులు గారు ఇక్కడ ఉన్నాడని చెప్పి సుబ్బారెడ్డి దగ్గరికి పోయి అక్కడ భోజనం చేశాను. ఇప్పుడు ఈ మధ్య 3-4 ఏళ్ల క్రితం మరి ఈవిడ విజయలక్ష్మి గారు బైబిల్ ఎత్తుకెళ్తుందనే కదా, ఆ పక్కనే ఆవిడ ఆవును తోలుకుంటూ ఆవిడ చెల్లెలు వెళ్తుంది. అదే మన కల్చరు. దాన్ని ఎలాగా ఇచ్చేసేస్తున్నారంటే, ఎంత నీచ స్థితికి తయారు చేస్తున్నారంటే. ఇది సార్ మీ ప్రశ్న. ఉండవల్లి గారు దీని మీద స్పందించడం, నాకంట పెద్ద హిందూ ఆయన ఏదో క్రిస్టియన్ అంటారు, క్రిస్టియానిటీకి వీళ్ళు సపోర్ట్ ఉంటారు అని చెప్పి ఈయన మాట్లాడడం. ఉండవల్లి గారు చాలా తక్కువ వాటి మీద ఆయన స్పందిస్తుంటాడు కదా సార్, అసలు దీన్ని ఎలా చూడాలి? సార్ 2 విషయాలు ఏంటంటే, నిజమే అది భారతదేశంలో ముఖ్యంగా క్రైస్తవులుగా మహమ్మదీయులుగా పరివర్తన చెందిన వారు అంతకుముందు ఇక్కడే ఉన్నారు, లేదా కొంతమంది వచ్చిన వాళ్ళ సంతానం కూడా ఉన్నారు. గ్రామ సీమల్లో దళితులు ముఖ్యంగా అనేక మారారు. వాళ్ళ పూర్తిగా మారారా, ఏ రూపంలో ఉన్నారో ఒక పెద్ద ప్రశ్న. అసలు దళిత క్రిస్టియన్స్ కూడా దళిత ఇవ్వాలి అనే ఇది కూడా నడుస్తుంది. మీరు మరియమ్మ కొండ విజయవాడలో గుణదల వినండి, మేరీమాత అని నేను టెన్షన్ వెళ్ళి అంటే అన్నీ చూశాను, తిరుపతి కొండ కూడా చూశాను, ఇది కూడా. అక్కడ బొట్లు పెడుతుంటారు, హారతులు ఇస్తుంటారు, ఇవన్నీ చేస్తుంటారండి. భారతదేశంలో అందరికీ ఒక్కడే దేవుడు, కొందరికి రహీము, కొందరికి రాముడు, ఏ పేరున పిలిచినా దేవుడు ఒక్కడే. అది కడపలో దర్గాకి ఎవరెవరు వెళ్తారండి? అమితాబ్ బచ్చన్ వెళ్ళండి. అమితాబ్ బచ్చన్ కంటే సుపరిచితుడైన భారతీయుడు ఎవరున్నారండి? ఆయన ఎందుకు వెళ్తాడండి అక్కడికి? కాబట్టి ఇక్కడేదో గీతలు గీసుకొని పూలలో ఉన్నాయి 1000 రకాలు. మనుషులు కలిసి ఉండాలి, చాలా ఉన్నాయి. పశుల వర్ణ వేరు, పాలయక వర్ణము, పూల వర్ణ వేరు, పూలు ఒకటే. దర్శనములు వేరు, దైవము ఒకటేయా, విశ్వదాభిరామ వినురవేమ అని నమ్ముతారు ఎక్కువ మంది ప్రజలు. ఊరుసు వస్తే ఊళ్ళో వాళ్ళందరూ కూడా పాల్గొంటారు. సుబ్బారెడ్డి గురించి ఇంకా నాకు కొన్ని విషయాలు తెలుసు, కానీ ఈయన చెప్పింది కూడా నిజమై ఉండొచ్చు. ఒకవేళ ఎవరన్నా బైబిల్ పట్టుకుంటే ఇంకా వాళ్ళు ఇంకెప్పుడు ఎక్కడ హిందూ దేవతలను పూజ చేయరు అనేది ఎంత కూడా పొరపాటు. అన్నిటినీ కూడా పోషిస్తుంది దేశం. కాబట్టి ఎందుకు బహుశా ఉండవాళ్ళు అని ఉంటాడంటే, చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడినప్పుడు సుబ్బారెడ్డి పెద్ద హిందువుని చెప్పుకోవచ్చు, కానీ ఆయన భార్య మటుకు బైబిల్ పట్టుకొని తిరుగుతుంది అని మాట్లాడు. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి నిజంగా ఎవరు ఏంటి ఎందుకు దురదృష్టవశాత్తు ఈ 5 ఏళ్ల కాలంలో ఈ కుటుంబాలు వాటి మీదకి చాలా ఎక్కువగా వెళ్ళిపోయిన పరిస్థితి. విజయమ్మ బైబిల్ మీద ప్రతిజ్ఞలు చేయించారని అప్పుడు చాలా ప్రచారం జరుగుతుండేది. అసలు ఈ బైబిల్ కూడా ఎందుకండి ఇక్కడ నాకు అర్థం కాదు. అంటే ఒక ప్రయత్నం ఏం జరిగిందంటే, పెద్ద ప్రయత్నం అది ఫలించలేదు, ఎందుకంటే మన నేపథ్యం అది. కాబట్టి
ఎందుకంటే వీళ్ళలో చాలామంది క్రైస్తవ పాఠశాలలోనే చదువుకున్నారు. ఈ పరమ శ్రోత్రియులైన వాళ్ళు, లేదా అది ఎవరు చూడొచ్చారు అసలు వాడన్నిటిని. బ్రౌన్ అనేవాడు తెలుగు భాషను పునరుద్ధరించాడని చెప్పుకుంటున్నప్పుడు వాడు క్రైస్తవుడా హిందూ చూసామా మనం. అవును. కాబట్టి ఈ వేమన పద్యాలు కూడా బ్రౌన్ వాళ్ళే బయటకు వచ్చాయి, లేకపోతే అంత అప్పటి వరకు అవి తొక్కి పెట్టబడ్డాయి. చాలా చరిత్ర ఉంది, మళ్ళీ నేను డైవర్ట్ కాను. కాబట్టి ఉండవాళ్ళే అన్నట్టుగా వాళ్ళు హిందూ మత విశ్వాసాలు కూడా ఉండొచ్చు, లేదు ఒక్కోసారి నమస్కారం కూడా పెట్టవచ్చు. అదేమి కొన్ని మతాలలాగా హిందూ మతంలో శాస్త్ర ప్రకారం ఒకటే ఏకశిలా సదృష్టంగా ఇది ఉండదు, ఇందులో అన్నీ ఉంటాయి. ఈ దేవుడే దశావతారాల్లో ఉంటాడు. అవును. ఒక నరసింహావతారాన్ని పూజిస్తాడు, ఇంకొక అవునవును. ఇలవేలు పని చెప్తాడు. వీటన్నిటికీ ఒక్క